భామకలాపం చిట్టపట్టగా మొదలయ్యేను చిరుపురులే శృతి మించేను ఎవరికి వారే యమునా తీరే ఎవరు చెప్పినా విననే వినరే ఇరువురి కోమల ఇరుకున పడితే దేవుడికైనా తప్పదు ఇరకాటం ఇది అందమైన భామల చెలగాటం ఇది అంతులేని అల్లరి పోరాటం భామకలాపం భరే భరే భామకలాపం తికమక విలాపం భామకలాపం చుక్కల్ని తాకిన చికెన్ ధర, పాతాళానికి పడిపోయిన టమాటా ధర, భారీగా పెరిగిన బంగారం, భారంగా మారిన బస్సు ప్రయాణం. మద్యం బంద్ చేయమంటున్న మహిళా సంఘాలు, చేస్తే ఆత్మహత్య చేసుకుంటామంటున్న పురుష సంఘాలు, సర్కార్ను కూల్చేస్తామన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి కండవాలు కప్పుతున్న అధికార పక్షం. మళ్ళీ ఏంటాలస్యం ఎంతసేపు ఎదురు చూడాలి? కాఫీ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటానులే. ఈయన పనివాడు అనుకుంటున్నారా? ఇతని పేరు ఆనందరావు. ఈ శాంతి నిలయానికి అక్షరాల యజమాని. ఈవిడ పేరు మల్లీశ్వరి. ఈవిడ ఈయన భార్య అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే పొరపాటునండవు. ఖచ్చితంగా ఈ ఇంట్లో పని మనిషి. మరి ఆనందరావు పని మనిషి కాఫీ ఇచ్చాడేమిటా అని మీరందరూ ఆశ్చర్యపోతున్నారా? అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడో కథలో మీకే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది అంతే, చూడండి. ఏంటి మళ్ళీ నిన్న జరిగిన సంగతులు ఏది చెప్పకుండా అంత తొందరగా వెళ్ళిపోయావు? అబ్బా అయ్యగారు, ఉదయం నేను కూసంతసేపు పేపర్ చదవటం, మీరు నాకు కాఫీ ఇవ్వటం, అక్కడి నుంచి రాత్రి వరకు నేను మీతో సంగతులు చెప్పడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఆడియన్స్ ఎంతగా చూస్తారండి. అదేం కాదు, ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారు, తప్పకుండా చూస్తారు.
తిరకాసు తిరకాసు హారతి తీసుకో. ఈవిడ పేరు భాగ్యం, కానీ ఈమె భర్త ముద్దుగా నా దౌర్భాగ్యం అని పిలుస్తుంటాడు. మరి ఈయన గారి గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ఇంట్లో పనివాడు. ఈ భాగ్యం ఆనందరావు గారి పట్టమహిషి అంటే అర్థమైందిగా. ఒరే తిరకాసు, అబ్బాయి లేచాడా? లేవరటండి. మరి నువ్వు చూసావా? చూడకేం చేస్తానండి? మళ్ళీ వాడి కాఫీ కలిపిందా? ఎందుకు కలపదండి? నువ్విచ్చావా? ఇవ్వాలి కదండి. మరి చీ ఎదవా, నీ జీవితంలో ప్రశ్నకు ప్రశ్న తప్ప సమాధానం చెప్పవా? వెళ్ళు, వెళ్ళి అబ్బాయి కాఫీ ఇవ్వు. అన్ని పనులు ఎలా చేస్తాననుకుంటారో ఏమో. తిరకాసు, అరే తిరకాసు, వంటగదిలో నాకేంటి పని? నన్ను ఎందుకు పిలిచావు? కాఫీ పొయ్యి మీద పెట్టాను, కొంచెం సోత్తుండు. నేను పోయి కూరగాయలు దొరుకుతా. ఎందుకు చూడను? చూస్తాను. మరి చూడు. ఆ, ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. ఊ అంటే ఉంగాపురం, ఊ అంటే ఊగే జనం, ఏ అంటే ఎత్తు పొలం, గెలమేసి లాగుతారు కుర్రాకులం. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం. ఓరోరు తిరకాస్త వచ్చిన కాఫీ పొంగిపోతుంటే హుసేన్ సాగర్ లో బుద్ధుళ్లాగా అలా చూస్తా ఉండకపోతే కూసంత స్టవ్ ఆపితే నీ సొమ్మే పోతుంది. నువ్వు నాకేడు చెప్పావు? కాఫీ చూడమని. నేనేం చేశాను? కాఫీ చూస్తానే ఉన్నాను. అంటే కాఫీ అలా పొంగిపోతా ఉంటే ఆపవా? ఎందుకు ఆపను? మరేం చేసావు? ఏం చేశాను? చూస్తానే ఉన్నావుగా. చూడమన్నావుగా. మమ్మీ కాఫీ. ఓ అమ్మో, చిన్నబాబు గారు నిద్రలేసినట్టున్నారు. తప్పగా తొందరగా. వెళ్ళి బాబు గారికి కాఫీ ఇవ్వు. ఎందుకు ఇవ్వను? వెళ్ళి ఇవ్వు. ఇత్తాలే. నా కర్మ, ఈ తిరకాస్త యాగలేక వస్తున్నాను. రేవంత్ బాబు, రేవంత్ బాబు, రేవంత్ బాబు. దెయ్యం కాదండి, నేను తిరగాల్సిన కాపీ. ఓ తెచ్చావా? తేనటండి. మరి పిలవచ్చు కదరా. పిలిచాను కదండి. పోన్ లేపొచ్చు కదరా. లేపాను కదండి. ఎక్కడ లేపావురా? ఎక్కడ లేపావు? నీ ఎదవ నువ్వు చూసి జడుచుకొని చచ్చాను నేను. ఎందుకు చేస్తారండి? కాపీ. ఏమిట్రా విశేషాలు? ఏముంటాయండి? అదేట్రా తిరగాసు, ఇంట్లో ఎవరు లేరా? లేకుండా ఎక్కడికి వెళ్తారండి? అమ్మాయి ఏం చేస్తుందిరా? ఏం చేస్తారండి? నాన్న ఎక్కడికైనా వెళ్ళారా? వీళ్ళకి ఏం చేస్తారండి? ఒరే తిరగాసు, అమ్మా నాన్న ఇంట్లో ఉంటే ఈ శాంతినిలయం రాజమండ్రి సంతలా ఉంటుంది కానీ రాజ్భవన్లో సైలెంట్ గా ఎందుకుంటుందిరా? అలా ఎందుకుంటదండి? ఛాన్సే లేదు. ఎందుకంటే పిల్లికి ఎలక, పాముకి ముంగీస, మేకకి పులి, కోడికి కుక్క ఎదురు పడితే సీన్ సైలెంట్ గా ఎందుకుంటదిరా? వైలెంట్ గా ఉంటది గాని. నిజమేనండి. కాకపోతే సైలెంట్ గా ఉన్న సీన్ వైలెంట్ గా మారాలి అంటే మ్యాటర్ లోకి మరో క్యారెక్టర్ ఎంటర్ కావాలండి. ఎవరు వస్తారు? నేనే, అదే పని పాపారావు, ఎండి ఆఫ్ హైటెక్ మ్యారేజ్ లింక్స్. వాట్సాప్ లో పెళ్లి చూపులు, స్కైప్ లో పెళ్లిళ్ళు, క్రెడిట్ కార్డులో కమిషన్ తీసుకుంటుంటాం. ఇదే ఇల్లు తాడిపోతున్నావు. వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పు.
ఆపు ఇదే ఇల్లు. ఆపు ఆపోయా బాబు. ఏ ఆటో? ఏ ఆటోనా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద. ఏట్రా ఆటో కూడా మర్యాద ఇస్తారా? ఏంటి రావా? అరే వరే అన్నాడే గోప పైలిపోద్ది. నేను నీకు బావమరిదినా, నువ్వు నాకు బావమరిదివా? మర్యాదగా పేరు పెట్టి పిలు. నీ పేరు నాకు తెలియదు కదా. తెలుసుకోవాలి. అయితే చెప్పు. టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ యా. టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ యానా అంటే ఏంటి? గుడిమెట్ల బంగారయ్య. ఈ మాత్రం తెలియదు గాని ఎండి ఆఫ్ హైటెక్ మ్యారేజ్ లింక్స్ పాపారావు అట. పాపారావు కాదు, అదే పల్లి పాపారావు. చెప్పించాలే, డబ్బులు ఇస్తే వెళ్తాను. ఇస్తాను. ఎంత అయింది? 60 రూపాయలు. 60 రూపాయలు అంటే తక్కువే. అల్లం తీసుకో. మీటర్ 60 అయితే 40 ఇచ్చాడు. బెదిరిస్తావుటి? ఇక్కడ అదేపల్లి పాపారావు ఇప్పుడు అబద్ధం ఆడు మోసం చేయడు. నేను ఆటో ఎక్కేటప్పుడు మీటర్ ఎంత ఉంది? 20 ఉంది. మరి ఇప్పుడు ఎంత అయింది? 60. మరి నేను ఎక్కినప్పుడు 20 ఉంది, నేను దిగినప్పుడు 60 ఉంది. అంటే నా వాట 40. సరిపోయింది. ఓర్ని ఎవ్వ ఆటో ఎవరెక్కినా 20 ఉంటుందిరా పాపారావు కదా, అదే పల్లి పాపారావు. నోరు మూసుకుని మిగతా డబ్బులు ఇవ్వు. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి మీటర్ సెటిల్ చేయకుండా మళ్ళీ ఎక్కి కూర్చున్నావు? నాకు నీ ఆటో గాని నీ పద్ధతి గాని నచ్చలేదు. అందుకని నేను ఎక్కడ ఎక్కానో అక్కడ దించి నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఏంట్రా పళ్ళు బిగిస్తున్నావు? రేయ్, అదే పని పాపారావుని చూసేస్తావురా? చూస్తాను నీ పిల్లలకి పెళ్లిళ్ళు ఎలా చేస్తావో చూస్తాను. భాగ్యం, నా దౌర్భాగ్యం, టిఫిన్ పెడతావా లేదా? ఏంటండి ఎన్నిసార్లు చెప్పాను? నన్ను సౌభాగ్యం అనకపోయినా దౌర్భాగ్యం అంటే మాత్రం ఊరుకోనని. అలాగే లేవే. ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? నాకు ఆకలేస్తుంది. విషం వడ్డించనా? అవసరం లేదులే, నేను హోటల్లో తింటా. ఇక నుంచి ఆ అవసరం లేదండి. హాయిగా కోడలు వండి పెడుతుంది, శుభ్రంగా తినండి. ఏమిటండి అలా చూస్తున్నారు? ఎవరయ్యా నువ్వు? అయ్యా, నా పేరు అదేపల్లి పాపారావు, ఎండి ఆఫ్ హైటెక్ మ్యారేజ్ లింక్స్. మంచిది. పిలువని పేరంటానికి పెద్ద పులి వచ్చినట్టు నువ్వెందుకు తగలడ్డావు? అమ్మా, పిలిస్తేనే వచ్చేది చుట్టం, పిలవకుండా వచ్చేది స్నేహం, టైం బాగోలేకపోతే వచ్చేది చట్టం, అంతా మన మంచిగా అనుకుంటే వచ్చేది బంధం. చూడు పాపారావు. చూడు పాపారావు కాదు, అదేపల్లి పాపారావు. అది సరే గాని అద్దెపల్లె పాపారావు, అసలు ఎందుకు వచ్చావో ముందు అది చెప్పు. అమ్మా, వేసవిలో ఎండ ఎలా వస్తుందో, చలికాలంలో మంచు ఎలా కురుస్తుందో, వానాకాలంలో మబ్బులు ఎలా వస్తాయో, నేను కూడా పెళ్ళిళ్ళకొచ్చిన పిల్లలున్న ఇల్లు ఎక్కడైనా ఉంటే కాకిలాగా కావు 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 అంటూ వాలిపోతాను. ఏమనుకోకుండా ఒక్క నిమిషం రండి. ఆ పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఈ ఇంటికి కోడలు రావాలోయ్, నా జేబులు బాగా నిండాలోయ్. రండి రండి రండి. ల్యాప్టాప్, పెళ్లి కాని అమ్మాయిలందరూ ఇందులోనే ఉన్నారు. ఒకసారి రండి చూతురండి. పాపారావు ఆపు. పాపారావు ఆపు కాదు, అదేపల్లి పాపారావు. అదే అదేపల్లి పాపారావు ఆపు. ఒకసారి చూడొచ్చు కదా.
చూడు అద్దేపల్లి పాపారావు, మా అబ్బాయికి దగ్గర సంబంధం ఉంది. ఆ అవును, మా అన్నయ్య కూతురే నా ఇంటికి కాబోయే కోడలు. ఏం కాదు, మా చెల్లెలు కూతురే ఇంటికి కాబోయే మహాలక్ష్మి. ఆ ఏంటి, మీ చెల్లెలు కూతురా? ఆ వాణ్ణి దానికి ఇచ్చి చేస్తే ఆ? అప్పుడు మన ఇల్లులా ఉండదు, ఆ గూండాల డెన్నులా ఉంటుంది. అబ్బో, అక్కడికి మీ అన్న కూతురు చేసుకుంటే దానికి వాడు మొగుళ్ళ ఉండడు, సన్నాసులాగా మారి మన ఇంటిని సన్నాసుల మఠం చేస్తాడు. ఆగండి. అందుకే ఆ వాళ్ళిద్దరినీ కాకుండా అద్దేపల్లి పాపారావుని హైటెక్ మ్యారేజ్ లింక్స్ ని నమ్ముకోండి. అప్పుడు అందమైన మీనా లాంటి అమ్మాయి మీ కోడలుగా వస్తుంది. ఇదిగో చూడండి. కనుక మీకు ఎలాంటి సంబంధం కావాలో చెబితే నేను సెటప్ చేస్తాను. అద్దేపల్లి పాపారావు, ఆ, మాకు దగ్గర సంబంధం ఉందని తెలుగులో అంత స్పష్టంగా చెప్పినా నీకు అర్థం కాలేదా? ఆ. మళ్ళీ అయ్యా వెళ్ళి తలుపేయి. ఆ, అలాగేనండి. తలుపు వేయడం ఏమిటండి? చెప్తాగా. ఆ, తిరకాసు, అమ్మా. సాంగ్ వేసుకో. ఎందుకైనమ్మా? సాంగ్ వేయటం ఏమిటండి? ఆ, తలుపులు వేయడం ఏమిటి, సాంగ్ వేయటం ఏమిటి? అబ్బో, నాకేం అర్థం కావట్లేదు.